చూద్దామండి. కుమార్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. అన్నపూర్ణాదేవి అనుగ్రహానికి నిత్యం పఠించాల్సిన స్తోత్రం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అన్నపూర్ణోపనిషత్ అని అందులో ఒక 27 అక్షరాల మూలమంత్రం ఉంది. అది ఉపదేశంగా ఎవరైనా గురువుల దగ్గరే దాన్ని ఇలా ప్రత్యక్షంగా చెప్పిన దానికంటే ఒక గురువు దగ్గర ఉపదేశం తీసుకొని అది చెయ్యొచ్చు. లేకపోతే శంకరాచార్యులు వారు చేసినటువంటి అన్నపూర్ణాదేవి యొక్క స్తుతి ఏదైతే ఉందో ఆ స్తుతిని చేసుకుంటూ అదంతా కూడా పక్కన పెట్టి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి అని వేడుకుంటే చాలు, సమస్తమైనటువంటి కృప ఆ అమ్మవారిది వస్తుంది. చాలా తొందరగా అనుగ్రహించేటటువంటి తల్లి దేవత ఎవరైనా ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఉన్నారంటే ఆవిడ అన్నపూర్ణాదేవి. అతి వేగంగా అనుగ్రహిస్తుంది. అందుకనే స్త్రీలకి కూడా ఎవరినైనా చూస్తే కడుపు నిండా ఎలా పెట్టాలి, వాళ్ళు ఎవరిని ఇష్టపడతారో వాళ్ళ కడుపు ఎలా సుష్టిగా ఉంచాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది. శీఘ్రంగా వండి పెట్టేస్తారు వేగంగా. దీనికి కారణం అదే. ఆ అన్నపూర్ణ శక్తి ప్రతి స్త్రీని ఆవహించి ఉంటుంది. ఈ శక్తే మూల కారణం. ఆవిడ్ని అనుగ్రహిస్తే, ఆవిడ్ని అనుగ్రహింప చేసుకుంటే సమస్తము విశ్వంలో ఉండేటటువంటి స్త్రీలందరూ కూడా మాతృస్వరూపంగా వాడిని అనుగ్రహిస్తారు. ఇది ప్రత్యేకత. కాబట్టి అన్నపూర్ణాదేవిని అనుగ్రహించుకోవడానికి అన్నపూర్ణోపనిషత్తులో మంత్రాలు ఉన్నాయి. అది ఎవరైతే పఠనం చేసి ఉంటారో 27 అక్షరాల మంత్రం, దాన్ని ఎవరైనా గురువుల దగ్గర నేర్చుకొని ఉంటారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉపదేశం పొందితే అన్నపూర్ణ ప్రత్యక్షమై సారూప్యంగా రూపముతోటి దర్శనమిస్తుంది. దీంట్లో అనుమానం లేదని ఒక శాసనంగా అక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి రుభు మహర్షి చెప్పినటువంటి మాట అది. అనఘుడు అనేటటువంటి వ్యక్తికి ఖచ్చితంగా అనఘుడికి రుభు మహర్షి చెప్పినటువంటి మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు అనుష్ఠానం చేసుకోవడం అనేది మనకి చాలా మంచిది. దేశము కూడా సుభిక్షంగా ఉంటుంది, లోకము కూడా సుభిక్షంగా ఉంటుంది, తుష్టితోటి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉపాసన భారతీయులందరూ ఎక్కువగా చేయాల్సినటువంటి ఉపాసన. మరి ఉత్తరం